అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మా పాపకు బాసరలో అక్షరాభ్యాసం చేయించిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా ప్రయాణం ఎలా జరిగింది, అక్షరాభ్యాసానికి ఏమేం తీసుకువెళ్ళాలి, అక్కడ వసతి ఎలా ఉంటుంది, హైదరాబాద్ నుండి బాసరకు ఎలా వెళ్ళాలి అనే విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడగలరండి. హైదరాబాద్ నుండి బాసర పుణ్యక్షేత్రానికి మా ప్రయాణం అయితే మొదలైందండి. మేము ట్రైన్కి వెళ్ళామండి. లింగంపల్లి నుండి దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్కి ముందే బుక్ చేసుకున్నాము. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుందండి. బాసరకి సాయంత్రం 4 నుంచి 5 గంటల లోపు అయితే రీచ్ అయ్యామండి. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ దగ్గరకు ఆటోలు ఉంటాయండి, షేర్ ఆటోలు కూడా ఉంటాయండి. ఎక్కువ మంది ఉంటే అమౌంట్ తక్కువ తీసుకుంటారు. మేమైతే సోమవారం అక్షరాభ్యాసం అనుకున్నామండి, అందుకని ఆదివారం రోజు సాయంత్రానికి ఇక్కడికి వచ్చేసాము. ఇంటి దగ్గరనే టెంపుల్ వెబ్సైట్లో ఆలయానికి సంబంధించిన రూమ్స్ కోసం అయితే ట్రై చేశాము, కానీ కుదరలేదండి. తర్వాత ఇక్కడికి వచ్చి రూమ్స్ కోసం ట్రై చేశాము, కానీ వర్క్ జరుగుతుందని కొన్ని లేవన్నారు, ఇంకా కొన్ని బుక్ అయిపోయాయని చెప్పారు. సో ప్రైవేట్ రూమ్లో అయితే దిగామండి. మేము లాస్ట్ ఇయర్ వసంత పంచమికి మా పాపకు అక్షరాభ్యాసం చేయిద్దామని అనుకున్నాము, కానీ కుదరలేదండి. అందుకని మాకు తెలిసిన పంతులు గారిని అడిగాము. ఆయన వసంత పంచమి తర్వాత నెక్స్ట్ వీక్ బాగుందని చెప్పారు. సో అలా ప్లాన్ చేశామండి. ఇక్కడైతే రూమ్ కూడా త్వరగా దొరికిందండి. 6 గంటల కల్లా రూమ్లోకి వెళ్ళాము. ఇదండి మేము స్టే చేసిన రూమ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ విండో ఓపెన్ చేస్తే అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, అవి వచ్చేసి టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అండి. ఇంకా చుట్టుపక్కల కూడా ఉన్నాయండి. రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయామండి. అక్కడ హోటల్ పర్సన్ చెప్పారు 7 గంటలకి నది హారతి ఉంటుందని. సో అక్కడికి వెళ్ళడానికి అయితే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయండి. షేరింగ్లో అయితే 20 రూపీస్ అలా తీసుకుంటారండి. కొంచెం ముందే బయలుదేరితే 10-15 నిమిషాల్లో నడిచి వెళ్ళొచ్చండి అక్కడికి వెళ్ళి నదీ హారతి, పూజా కార్యక్రమాలు చూసి ప్రసాదం తీసుకుని వచ్చామండి. ఇంకా టైం ఉందని టెంపుల్కి వెళ్తే అక్కడ ఓపెన్లో ఉందని చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి త్వరగానే దర్శనం అయిపోయిందండి. దర్శనం అయ్యాక టెంపుల్ దగ్గరలో ఉన్న హోటల్లో తినేసి రూమ్కి వెళ్ళామండి. మార్నింగ్ 5 గంటలకే రెడీ అయిపోయి తిరిగి టెంపుల్కి అయితే బయలుదేరామండి. అక్షరాభ్యాసం కిట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. నైట్ ఎందుకులే అనుకుని అప్పుడు తీసుకోలేదు. అందుకని ముందుగా అమ్మవారిని దర్శించుకుందామని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. గుడి లోపల కూడా అక్షరాభ్యాసం కిట్ అమ్ముతూ ఉంటారండి. మేమైతే బయట షాప్లో తీసుకున్నాము. ఈ కిట్లో వచ్చేసి 3 చిన్న పలకలు, ఒక పెద్ద పలక, కొన్ని బలపాలు, చిన్న చిన్న బాక్సుల్లో పసుపు, కుంకుమ, బియ్యము, ఇంకా ఒక కండువ, ఒక చిన్న పుస్తకం ఉన్నాయండి. అలాగే 2 చిన్న దండలు, ఒక కొబ్బరికాయ కూడా తీసుకున్నాము. ఇక్కడ మనం ఫోన్లు, బ్యాగులు పెట్టుకోవడానికి ఇంకా లాకర్స్ కూడా ఉంటాయండి. 7 గంటలకైతే ఇక్కడ అక్షరాభ్యాసం టికెట్ కౌంటర్లో ఇస్తూ ఉంటారండి. మా ఆయన టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ 1000 రూపాయల టికెట్ మరియు 150 రూపాయల టికెట్స్ ఉంటాయండి. మేమైతే 150 రూపాయల టికెట్ తీసుకున్నామండి. మేము ముగ్గురమే వెళ్ళామండి. మనతో పాటు మన పేరెంట్స్ లేకపోతే బంధువులు వస్తే వారికి సపరేట్గా 100 రూపాయల టికెట్ తీసుకోవాలని చెప్పారండి. ఇక్కడ 5 రకాల ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. మనం ఇంటి దగ్గర నుండి కూడా వీటిని తీసుకువెళ్ళొచ్చండి. ఖచ్చితంగా ఉండాలని ఏం కాదండి. ఇక్కడైతే అవి చాలా కాస్ట్ చెప్తున్నారండి, అందుకని మేము తీసుకోలేదు. అలాగే ఇంటి దగ్గర నుండే నేను అమ్మవారికి వడి బియ్యం తీసుకుని వచ్చానండి. 150 రూపాయల టికెట్ తీసుకున్న వారికి గుడి ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద హాల్లో అక్షరాభ్యాసం చేయిస్తారండి. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా వాళ్ళే తీస్తూ ఉంటారు. మన ఫోన్స్ అయితే అలౌ చేయరండి. 100 రూపాయలు ఇస్తే ఫోటో కాపీ ఇస్తారండి. అక్షరాభ్యాసం తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. దర్శనం తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము. బయటకు వచ్చి ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకున్నామండి. అలాగే ఇక్కడ ఉచిత జల ప్రసాదం కూడా ఉంటుందండి. అమ్మవారి దర్శనం తర్వాత గోదావరి స్నానఘట్టం దగ్గరికి అయితే వెళ్ళామండి. నదీ హారతిని చెప్పాను కదండి, అదే దారిలోనే ఇది కూడా ఉంటుంది. ఇక్కడికి నడిచి లేదా ఆటోలో అయినా వెళ్ళొచ్చండి.
ఇక్కడ నేను 365 ఒత్తులు వెలిగించుకున్నానండి. ఇక్కడ కూడా ఉసిరి దీపాలు 365 ఒత్తులు అమ్ముతూ ఉంటారండి. కాకపోతే నేను దీనికి సంబంధించినవి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానండి. గోదావరి స్నాన ఘట్టం దగ్గర నదీ స్నానం చేసుకోవడానికి, డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చండి. మా పాప అడుగుతుంటే మేము కూడా వెళ్ళాము. చాలా బాగా అనిపించిందండి. తర్వాత తిరిగి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి దగ్గరలో అన్నప్రసాదం ఉంటుందండి. 12:30 గంటలకి అన్నప్రసాదం మొదలవుతుందని చెప్పారు. అక్కడైతే తినేసి తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము. కొద్దిసేపు అక్కడే షాపింగ్ చేసి తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ సాయంత్రం హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయామండి. 4:30 గంటలకి రావాల్సిన ట్రైన్ కాస్త ఆలస్యంగా వచ్చిందండి. హైదరాబాద్కి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. మొత్తానికైతే మా పాప బాసర అక్షరాభ్యాసం అయితే బాగా జరిగిందండి. అక్షరాభ్యాసం దగ్గర ఇచ్చిన బియ్యాన్ని పరమాన్నంగా కానీ పులిహోరగా కానీ చేసి మన ఇంట్లో పూజ చేసుకుని నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా స్వీకరించాలండి. మా పాప అక్షరాభ్యాసం అయితే ఇలా జరిగిందండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసినవి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మేమైతే ఫస్ట్ టైం బాసర పుణ్యక్షేత్రానికి వెళ్ళామండి. సో మాలాగా ఫస్ట్ టైం వెళ్తున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.